జనరల్‌గా వాటర్ తాగేది మనము. ఇన్ని లీటర్స్ తాగితే 2 లీటర్స్ అని కొందరు 6 లీటర్స్ దిస్ అని. ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ వాటర్కి ఇప్పుడు ఎట్లా అంటే ఇన్ని లీటర్స్ అనేది ఫిక్స్డ్ కాదు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ లేబర్ ఉన్నాడు, మేస్త్రి ఉన్నాడు, తను ఎండలో పనిచేస్తాడు కాబట్టి 4 లీటర్స్ తాగినా తక్కువే. ఓకే 3-4 లీటర్స్ తాగినా తక్కువే. ఏసీలో పనిచేసే వాళ్ళు ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, వాళ్ళకి ఒక 3 లీటర్స్ ఇస్ ఎనఫ్, 3.5. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్. నేను అదే ఒకటే చెప్తాను, ఎన్ని లీటర్స్ తాగాలంటే ఎంత దాహం వేస్తే అంత తాగండి. ఇప్పుడు దాహం వేస్తుందా, మీరు పోస్ట్పోన్ చేసుకోవద్దు దాన్ని, ఏం కాదులే అని. సో ఎప్పుడు దాహం వేస్తే అట్లా తాగండి, నెంబర్ 1. నెంబర్ 2, యూరిన్ అనేది క్లియర్గా ఉండాలి. థిక్ ఎల్లో కలర్లో, లైట్ ఎల్లో స్ట్రా కలర్ ఇస్ ఫైన్. థిక్ ఎల్లో కలర్లో వస్తుంది అనుకోండి, అంటే వాటర్ ఇంటేక్ సరిగా లేదు. యూరిన్లో మంట వస్తుంది అనుకోండి, వాటర్ ఇంటేక్ సరిగా లేదు అని. సో కొంతమంది ఏం చెప్తారంటే బయట కంట్రీస్లో ఎంత వాటర్ తీసుకోవాలి అంటే, మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ చేయకుండా వెళ్ళిపోయినా నెక్స్ట్ పర్సన్ వాడు వచ్చి ఓకే ఫ్లష్ చేశాడు అనుకుంటే దట్ ఈస్ అడిక్వేట్ వాటర్ ఇంటేక్ అంటారు. అంత క్లియర్ లేకపోయినా జస్ట్ ఎంత దాహం వేస్తే అంత, బర్నింగ్ యూరిన్ మంట లేకుండా ఎంత వాటర్ వస్తే దట్ ఈస్ అడిక్వేట్ వాటర్ ఇంటేక్. మరి వాటర్ మంచిది కదా అని ఎక్కువ తాగారనుకోండి, విటమిన్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో దట్ ఈస్ ఆల్సో ఓసిడి. సో సేయింగ్ టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. సో అందుకని ఎంత అవసరమో అంతే. బాడీ చెప్తుంది, బాడీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. మన బాడీ మనకు చెప్తుంది నీకు దాహం వేస్తుంది వెళ్ళి వాటర్ తాగు అని, అది తాగితే చాలు, సరిపోతుంది.